చిన్ని హడావిడిగా గర్భగుడిలోకి వెళ్తుంది. అంతే హడావిడిగా గర్భగుడిలోంచి బయటికి వస్తుంది. దాన్ని పూజారి చూస్తాడు. ఈ పాప గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళినట్టా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మినిస్టర్ ఫ్యామిలీ వాళ్ళు అమ్మవారికి ముక్కు పుడక కానుకగా ఇస్తారనమాట. ఆ ముక్కు పుడక ఇంకా పెట్టలేదేంటి అమ్మవారికి అన్నట్టు అడుగుతూ ఉంటారు. ఆ ముక్కు పుడకను మొత్తం వెతుకుతాడు పూజారి. ఎక్కడా కనిపించడు. కనిపించకపోగా ఇక చిన్నియే గర్భగుడిలోకి వెళ్ళింది కాబట్టి చిన్ని దొంగతనం చేసింది అంటూ దొంగ అని ముద్ర వేస్తాడనమాట నలుగురిలో. ఆ మాటతో బాలరాజు తల్లడిల్లిపోతాడు. నా కూతురిని దొంగ అంటున్నారేంటి, అసలు నా కూతురు క్యారెక్టర్ అలాంటిది కాదు అని. ఇక సత్యం కూడా మీరు ఎవరిని చూశారో ఎవరే అనుకుంటున్నారో అండి, మా అమ్మాయి అలా చేయదు అంటూ ఉంటే నా కళ్ళారా చూశాను, ఈ పాపే గర్భగుడిలోంచి రావడం నేను చూశాను అని. సత్యంకి కూడా తెలుసు చిన్ని ప్రాణం పోయినా కూడా తప్పు పని చేయదు అని. మరి గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళినట్టు, అంత హడావిడిగా ఏమైంది అనేది చిన్ని నోరు తెరిచి చెప్తే కానీ తెలియదన్నమాట. ఇక అమ్మవారే చిన్ని ద్వారా అసలు చిన్ని తప్పు చేయలేదన్న విషయం ఎలా నిరూపించగలుగుతారో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఒక్క కన్న తండ్రిగా చిన్ని విషయంలో మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు బాలరాజు.